ఎక్కడ పడితే అక్కడ పడేస్తారే. రండి అన్నయ్య గారు. మీరే ఇంత లేట్ గా వస్తే ఎలా అన్నయ్య గారు? కొంచెం లేట్ అయిందమ్మా. చూడమ్మా, నువ్వు రాకుండా సునీత రెడీ అవ్వను ఉంటుంది. కూర్చోండి అన్నయ్య గారు, కూల్ డ్రింక్ పంపిస్తాను. అరే హాయ్. హాయ్ అంకుల్, బాగున్నారా? బాగున్నానయ్యా. నీ ఎదురు దెబ్బ ఎలా ఉంది? తగ్గింది. ఆ బెదురు దెబ్బ ప్రవీణ్ ఎక్కడా? వాడు ఏ అమ్మాయిల చుట్టూ తిరుగుతున్నాడు? నువ్వు ఆల్రెడీ తిరిగి వచ్చేసేటి. మీకు పెయిన్ తగ్గిన కౌంటర్ లేయడం తగ్గలేదు. యాపిల్ తింటారా? వద్దులేండి. తింటానయ్యా, నాకు ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం. హాస్పిటల్ బాగా అలవాటైనట్టుంది. నమస్కారం సార్. నమస్కారం. మీరు వచ్చి జస్ట్ ఇప్పుడే. గీతది సునీత గదిలో ఉంది. అవును, విఎల్ వారు ఎక్కడ కనపట్లేదు. దగ్గర గెస్ట్ హౌస్ లోనే ఉన్నారు, వెంటనే వచ్చేస్తారు. మీరు ఏమైనా తీసుకున్నారా? కూల్ డ్రింక్ తీసుకోండి. వద్దులేండి, ఫ్రూట్ తీసుకుంటాను. గీతను పలకరించి వస్తా. సరే అండి. మీ ఇద్దరు అంబులెన్స్ వెళ్ళండి. హాయ్ గీత. హాయ్. ఏంటి రోజు చాలా స్పెషల్ గా కనిపిస్తున్నారు? నా సంగతి సరే, నువ్వు ఈ శారీలో సూపర్ గున్నావు. మిమ్మల్ని గెటప్ లో చూసి ఎవరైనా అమ్మాయి ఓకే చేస్తే ఏం చేస్తారు? అంత లేదు, ఆల్రెడీ ఓకే. అంటే ఎవరినన్నా ఓకే చేసుకున్నారా? అంటే నా సైడ్ నుంచి ఓకే, తన మనసులో ఏముందో తెలియాలి కదా. అమ్మాయి ఓకే చేసిందనుకో ఏం చేస్తావు? లైఫ్ లాంగ్ బాగా చూసుకుంటావా? ఓకే చెప్పాలే గాని నా లైఫే రాసియాను. అది సరే, నీ గురించేంటి? ఒకరంటే ఇష్టమే, కానీ మరి అడిగేస్తే తెలిసిపోతుందిగా. తెలిసిపోతుంది, కానీ నేను ముందు ప్రపోజ్ చేయాలని తను ముందు ప్రపోజ్ చేయాలని నేను అనే కన్ఫ్యూజన్ లో ఉన్నాం. దాని కన్ఫ్యూజన్ ఎందుకు? అందంగా ఉంటాడా? మరి మీరిష్టపడుతున్న అమ్మాయి? అందంతో పాటు మనసు అందమే. ఓకే, ఆల్ ది బెస్ట్. నీకు కూడా. ఆపండి, మీ డిస్కషన్ తర్వాత డిసైడ్ చేసుకోండి. ముందు నా ఎంగేజ్మెంట్ సంగతి చూడండి. అబ్బో, చాలా ఫాస్ట్ గా ఉన్నావే. మిమ్మల్ని చూసే కానివ్వండి, ముందు టైం అయిపోతుంది. అలాగే స్వామి. అయ్యా అన్ని సిద్ధమే కదా? అన్ని ఏర్పాట్లు అయిపోయాయండి. మీరు ఒకసారి శుభలేఖ చదవండి. అలాగే అయ్యా. శ్రీయుతులు చంద్రమోహన్ సుధాగార్ల ఏకైక కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సునీతను, శ్రీయుతులు రాఘవరావు వరలక్ష్మి గార్ల ఏకైక కుమారుడు శ్రీతేజకిచ్చి వివాహం జరిపించుటకు పెద్దల సమక్షమున నిర్ణయించడమైనది. అయ్యా, ఇక ఇరువురు తాంబూలాలు మార్చుకోండి. ధ్రువంతే రాజావరణ ధ్రువందేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశాగ్నిశరా సంధ్రువం నిశ్చేతాంబూల ముహూర్త సుముహూర్తోస్తు శుభం. గీతా, ఏంటంటీ? ఒక చిన్న గిఫ్ట్ నాకోసమా? ఎందుకు? చూడు. మీకెలా తెలుసు? నా కొడుకు టేస్ట్ ఏంటో నాకు బాగా తెలుసు. నచ్చిందా? హలో కార్తిక్, ఎక్కడున్నా? హాయ్ గీత, ఇంట్లోనే ఉన్నా. చెప్పు. ఎనీ అర్జెంట్ వర్క్? అదేం లేదు. ఏమైనా పనుందా? ఏం లేదు, టెంపుల్ కి వెళ్దామని. టెంపుల్ కా? ఎనీ స్పెషల్? నథింగ్ స్పెషల్, బట్ దేర్స్ ఎ సర్ప్రైజ్. ఏంటో ఆ సర్ప్రైజ్? ఆ సర్ప్రైజ్ ఏదో టెంపుల్ లోనే చెప్తా. సరే సరే. ఓకే, త్వరగా వచ్చేయ్. 2 minutes లో టెంపుల్లో ఉంటా. ఓకేనా? సీ యా. బాయ్. బాయ్. అర్చన. పూర్వోక్త విశేషనిష్టాయమస్యాం శుభతితో గోత్రం చెప్పమ్మా. పసుపు నీల గోత్రోద్భవస్య. మీ పేరు? గీత. గీత నామధేయస్య. నాన్నగారి పేరు? కాశీ విశ్వనాథ్. కాశీ విశ్వనాథ్ నామధేయస్య. సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయాభియాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం తత్సంతాన సౌభాగ్య శుభఫలావాప్త్యర్థం సమస్త మంగళావాప్త్యర్థం శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. బాబు ముందుకు రండి. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. అర్థత ప్రార్థత. హాయ్ గీత. ఓ
హాయ్ కార్తిక్, నువ్వెప్పుడొచ్చా? నువ్వు దేవుడికి దండం పెట్టుకుంటున్నప్పుడే వచ్చాను. అవునా, నేను చూసుకోలేదు, సారీ. అవును, త్వరగానే వచ్చేసావు. అంటే అది ఇంకా అంటే ఏయ్, బొట్టు పెట్టుకోలేదు. అది పూజారి. విష్ యూ హ్యాపీ బర్త్డే గీత. హే, నా బర్త్డే అని నీకెలా తెలుసు? ఇష్టమైన వాళ్ళ గురించి తెలుసుకోవటం పెద్ద కష్టమేమీ కాదు. వావ్, నైస్ సారీ. అవును, ఇది షాపింగ్ వల్ల మీ చెల్లి కోసం చూసింది కదా? దానికోసం చూసిందే. నీకైతే బాగుంటుందని తీసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. అవును, సునీత పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి? ఫాస్ట్ గానే అవుతున్నాయి. అవును, దేవుణ్ణి ఏమని కోరుకున్నావు? జనరల్ గా ఈ వయసులో అమ్మాయిలు ఏం కోరుకుంటారో అదే కోరుకున్నాను. మరి నువ్వేం కోరుకున్నావు? ఈ రోజు నీ బర్త్డే కాబట్టి నీ గురించి కోరుకున్నాను. నా గురించా? ఏమని? నువ్వు 100 సంవత్సరాలు హ్యాపీగా నవ్వుతూ బ్రతకాలని. అమ్మో, అన్ని సంవత్సరాలే. మరి నీ గురించి ఏం కోరుకున్నావు? నా గురించి అంటే ఇంటర్నేషనల్ ఆల్బమ్ సెలెక్ట్ అవ్వాలి. ఆ తర్వాత లైఫ్ లో కోరుకున్న అమ్మాయితో సెటిల్ అవ్వాలి. అంతే. నేను కూడా అదే కోరుకున్నాను. 1 సెకండ్. హలో డాడీ. అవునా, ఎప్పుడొచ్చారు? సరే, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఓకే కార్తిక్, ఇంటికి బంధువులు వచ్చారు, నేను బయలుదేరుతాను. ఓ పదా, నేను డ్రాప్ చేస్తాను. నీకు వేరే వర్క్ ఏం లేదు కదా? అది ఎప్పుడు ఉండేదే. పర్లేదు పదా. సరే.